కొడుకులకి ఏం డ్యూటీలు లేవు, పనులు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం జరిగిందమ్మా అసలు? అంటే 5 సంవత్సరాల కిందట భర్త చనిపోయిండు. అప్పటి నుంచి పింఛన్ అప్లై చేసిరా? నెలకే చేసినాము, చచ్చిపోయినాక ఒక నెలకే చేసినాము. ఇస్తాము 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 అని చెప్తున్నారు. ఏమన్నా అంటే మీ కొడుకులు అని అంటారు. ఇప్పుడు కనీసం మీ బాధలైనా వినాలి కదా. ఇంటలేరు, ఎలగొట్టేస్తారు, దొబ్బేస్తూనే ఉంటారు. ఎన్నోసారి ఇక్కడ పదపనుల మా ఇంటి దగ్గర అయింది కవాడు కూడా, అక్కడ పెట్టినాము. ఇస్తలేరు. ఇప్పుడు ప్రజావాణిలో పెట్టిరు. మరి వాళ్ళు ఏమంటారు, అధికారులు ఏమంటారు? ఇప్పుడు ప్రజావాణి రాలేదు అంటారు. రాలేదు, పింఛన్ మీకు రాలేదు, ఇస్తలేరు సార్. మరి అందుకని మళ్ళీ వచ్చిన మేము సంగతి మళ్ళీ పెట్టమంటారు. మళ్ళీ ఎన్నిసార్లు పెడతాం? ఇప్పటికి 5-6 సార్లు పెట్టినాం కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటికి. అలా కాదు, ఒకసారి 2 సార్లు పెడతాం. వచ్చిన ప్రతిసారి పెట్టాలి. అది ఎక్కలేకపోయినా సార్ ఛాతీలో నొస్తుంది, దమ్ము, కాళ్ళ నొప్పులు, ఇస్తలేరు పింఛన్. ఎన్నిసార్లు తిరగాలి సార్? మీకు నమ్మకం ఉందా? మరి లేదు లేదు, ఇక రాదనుకుంటున్నాం. మళ్ళీ పెట్టమంటారు. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు పెడతాం? ఇప్పటికి 4-5 సార్లు పెట్టిన మిల్లు గురించి అస్సలు వస్తలేదు. ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటా వస్తే మరి మేమేం కావాలి సార్? మా ఇంట్లో పింఛన్ తీసుకుంటే ఎవ్వరు లేరు. నా ఒక్కదానికి ఇయ్యనికి ఇంత బాధపడుతున్నారు. ఏం లేదు, మాకేం లేదు, పింఛని అంతే. అదాన్ని బతుకుతాం కదా, వండుకుంటా మేము బతుకుతున్నాము. అసలు ఏం లేదు, ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటా. భూములు, జాగలు అన్ని ఇల్లు ఉన్నోళ్ళకే డబల్ ఇల్లు ఇచ్చుడు, ఇది కరెక్టా చెప్పండి? అందుకనే వచ్చినాం ఇప్పుడు మళ్ళా. ఇంత కార్యక్రమం పెట్టైనా కనీసం ఏదైనా మీలాంటి వాళ్ళకి న్యాయం జరిగితే. పింఛన్లు ఒకళ్ళొక్కరికి ఇంట్లో 5-6 మంది ఉంటే 5-6 మందికి ఇస్తారు సార్. మాకైతే నేను ఒక్కదాన్నే ఉన్నా పింఛన్ తీసుకునేదాన్ని, నా ఒక్కదానికి ఇస్తలేరు సార్ పింఛన్. ఎంత బాధ పెడుతున్నారు చెప్పు. మాది ఇల్లుదే. ఎన్నిసార్లు? 4 సార్లు 5 సార్లు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం, అస్సలు వస్తలేదు సార్. చేస్తలేరు కదా, ఏం చేస్తాం? ఇక ఏం చేసినట్టు లేము, పెడుతున్నాం. ఇంత బాధపడుకుంటూ వచ్చిన సార్. నేనైతే కాళ్ళ నొప్పులు కూర్చుంటుకుంటూ వచ్చిన. ఇంట్లో 10 మందికి చూడాలి. ఇక రేవంత్ రెడ్డి సార్ తోనే ఇక పని అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిది కాదు. ఇక పెట్టినప్పుడు సార్ పట్టించుకోవాలి కదా. అసలు వస్తలేదు. ఎలా ఫోన్ లో చూసినా అసలు లేదు 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 అంటున్నారు. అసలు మామూలుగా అయితే ఆయన తీసుకుంటా అన్నాడు కదా ఇక్కడ. మరి నేనే ఉంటా, నేనే సమస్య తీర్తా అన్నాడు. ఏది మరి ఇంతవరకు తీర్చలేడు. ఇండ్లు ఉన్నోనికి ఇల్లు ఇస్తారు, భూమి ఉన్నోనికి ఇల్లు ఇస్తారు. అన్ని ఉన్నోళ్ళకే దందాలు ఉన్నోళ్ళు అవి ఇవి ఉన్నోళ్ళకే డబల్ ఇల్లు ఇస్తారు. ఏం లేదు అసలు, మాకేం లేదు. కిరాయి ఇళ్లలో బతుకుతున్నాం మేము. అసలు ఏం ఇంత జాగా గిట్ట లేదు సార్. ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు మీరు? ఇల్లు మీకు ఇయ్యాలి. ఎక్కడ? ఏ ఊరం? కవాడు కూడా. ఇక్కడ హైదరాబాద్. ఏమేది? రాజా డీలక్స్. అది రాజా డీలక్స్. మాకు ఇల్లు ఉండే సార్, కానీ ఇలా పెళ్లి చేసి అప్పు అయ్యి 50,000 అప్పు కిందకి బ్యాంకులు ఉంది ఇల్లు. అది ఒక్కరికి వచ్చింది, చిన్న ఆమెకు, ఒక్క ఆమెకు వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు. వీళ్ళకి లేదు. వీళ్ళకు ఫస్ట్ 15 ఏళ్ల కింద అయింది వీళ్ళకి పెళ్లి, అప్పుడు లేదు. ఏది లేదు సార్, మహిళల లేదు, ఏది లేదు, మాకు ఏది లేదు. నాకు ఏది లేకపోతే మా పింఛన్ వచ్చినా చాలుగా, ఇల్లు వచ్చినా చాలు. ఇల్లు లేదు కదా అని ఇల్లు లేదు. ఇప్పుడు మేము తీసుకెళ్లి చూపించాము. మాకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పి కాల్ వచ్చింది. కాల్ వస్తే మేము వెళ్ళి అది మన ఆఫీస్ లలో అక్కడ ఇక్కడ చూపించాము. ఇప్పుడు అవి చూపించి ఏమంటున్నారు అంటే ఇది చెల్లదు, ప్రభుత్వం మారింది, ఇది చెల్లదు అంటే మాకు కాల్ వచ్చి అన్ని వచ్చిన తర్వాత మొత్తం సీరియల్ నెంబర్ తో సహా అన్ని వచ్చిన తర్వాత చెల్లదు అని అంటే మేము ఏం చేయాలి? ఎలక్షన్ కోడ్ కాకముందు దాని తర్వాత మళ్ళా పోయి అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి. మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నాం ఇందిరమ్మ ఇల్లుల కోసం. ఇందిరమ్మ ఇల్లుల కోసం ఎన్నిసార్లు అప్లై చేసినా అవి ఇది అటే పోతున్నాయి కానీ అప్లై అవ్వట్లేవు. రేషన్ కార్డులు అన్నారు, 6 నమోదులు అన్నారు, రైతు బంధు అన్నారు, ఏవైతున్నాయి. గ్యాస్ సిలిండర్ లో 500 రూపీస్ పడుతున్నాయి అని అన్నారు. ఎక్కడ పడుతున్నాయి? ఇప్పటి వరకు పడట్లేదు. అవుతుంది
మొదటిసారి ఒకటే మాట. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పటికి 6వ సారి ఇప్పటికి రావడం. ఈ ఖర్చులు అయితేనే మళ్ళీ పైపు మీదకెళ్ళి ఈ ఖర్చులు అవుతాయి. మీకే మాకు పెట్రోల్ ఖర్చులు ఆ ఖర్చులు. ఎక్కడి నుంచి అన్న మీరు వచ్చేది? న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్. ఇప్పుడు లోపల మీరు ఇప్పటికి 6 సార్లు కలిసారు. ఏమంటున్నారు లోపల? అవుతుందండి, తొందర పడితే ఇలా అవుతుంది. మరి వాళ్ళు ఇద్దరం బిల్లు అంటారు కదా, మరి అట్లయినా చేయొచ్చు కదా. అవునండి, ఒకటి మేము రిక్వెస్ట్, ప్రతి ప్రజలకు మేము అడిగేది ఒకటే రిక్వెస్ట్, నాకాయని కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అవే బంద్ చేసేయండి. మీరు కట్టే వరకు టైం పడుతుంది. మీరు ఇందిరమ్మ ఇల్లు, సింగిల్ బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్ అవి కట్టే వరకు టైం పడుతుంది. ఈ కేసీఆర్ సార్ పడవబడి ఉన్నాయి, మేడ్చల్లో, దిండుగల్లో, గండిమైసమ్మలో పడవబడి ఉన్నాయి. అవి బంద్ చేసేయండి, మీ క్రెడిట్ తీసుకోండి అని. క్రెడిట్ మొత్తం కేసీఆర్ సార్కి వెళ్తుంది అని చెప్ప మీరు ఇవ్వట్లేదు. క్రెడిట్ మొత్తం కేసీఆర్ సార్కి వెళ్తుంది అన్న మీరు ఇవ్వట్లేదు. సరే, నేను మొన్న తాండూరులో చూశాను. తాండూరులో చూస్తే అక్కడ మొత్తము ఇందిరమ్మ ఇళ్ళకి మొత్తం పెయింటింగ్ వేసి పైన ట్యాంక్ పైన ఫ్లాగ్ బొమ్మ వేసి పెట్టారు. అట్లనన్నా చేయండి, పెయింటింగ్ అన్ని వేపించి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి సార్. అదే మాకు కోరిక. మా ఒక్కళ్ళకే కాదు, పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రెంట్ కట్టుకున్న ప్రతి ఒక్కరు సాయంగా ఉండాలి. చెప్పండమ్మా, ఏం గట్కేసర్ నుంచి వచ్చాము. 4 గంటలకు లేచి ఏం జరిగింది అసలు? ఏంటి బాబుకు 2017 లో జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది. కేసీఆర్ బెలూన్ వేలి ఇంద్రపరకు ఎదురుగా గ్రౌండ్ లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పట్టించుకోలేదు. గత ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకోలేదు. అప్పుడు మరి కేసీఆర్ తిరిగి 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 లాస్ట్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ఏం లేదు. అప్పుడు కూడా తిరిగినా కేసీఆర్ కూడా తిరిగాను. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన సంది ఇది 2వ సారి. అప్పుడు కేసీఆర్ మీటింగ్ అప్పుడే ఆయనకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడే ఇది పేలింది కదా. మరి వాళ్ళు పట్టించుకోలేదు. మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు? మంత్రి గారు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు పేపర్లో ఇచ్చారు, నష్టపరిహారం ఇస్తాం, అప్పుడు డబుల్ బెడ్రూమ్ రూమ్ లేదు, రాజు గృహకల్ప బిల్డింగ్ ఉంది, అది ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏది లేదండి. బాబుకైతే బాగలేదు, రైట్ హ్యాండే ఎక్కువ పని చేస్తుంది, అది బాగలేదు. పరిస్థితి ఎట్లా ఉంది బాబు? ఏం చేయలేని పరిస్థితి, కడుపు కాలింది, చేతులు కాళ్ళు అన్ని కాలినాయి. కేసీఆర్ గవర్నమెంట్ అట్లా చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తాం? వాళ్ళన్నా చేస్తారని ఇది 2వ సారి రావడం. ఆ సారికి అందిందో అందలేదో తెలీదు. ఇప్పుడు 2వ సారి నేను పెట్టడం. ఏం చెప్తా ఉన్నారు ఈ అధికారులు? ఏం చెప్తా ఉన్నారు? అదే అంతే, ఇంకా వస్తుందని ఆశతో ఉంటాం. ఇంకేం తప్పు లేదు. వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా నాయకులు ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరైనా మంత్రులు గానీ ఎవరైనా మాట్లాడుతున్నారో? ఆఫీసర్లే ఉన్నారా? ఆఫీసర్లే ఉన్నారు. అక్కడికి రాసింది మేడ్చల్ కూడా చాలా సార్లు పోయాను. ఇప్పటికి కనీసం 10 సార్లు పోయాను. ఇక్కడ 5-6 సార్లు వస్తే అక్కడ 10 సార్లు పోయాను. దగ్గర ఉన్నాను. ఏది లేదండి, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. మీరు ఏం అడుగుతా ఉన్నారు ఇప్పుడు? అంటే మా బాబుకు వైద్యం నిమిత్తము చేసుకున్నాం. ఏదో పుస్తలు తాడో ఏదో అమ్మి మేము చేసుకున్నాము. ఆ బాబుకు ఇప్పుడు ఏ సహకారం లేదు. ఏదన్నా గవర్నమెంట్ డ్యూటీ అన్నా, ఏదన్నా తనకు తగ్గట్టు డ్యూటీ, మేము ఉండడానికి ఇల్లు, హైడ్రా కింద కూడా ఇల్లు కూలగొట్టిండ్రు. ఎప్పుడు? మొన్న జరిగిన హైడ్రా కింద. అందుకే ఇంత దూరం పట్టుబడి వచ్చాను. బిల్డింగ్ లేకపోతే ఎట్లా? 2 ఇల్లు అండి, 2 రూమ్లు వేసుకొని ఉన్నాను, రేకుల రూమ్, అది కూడా కూలగొట్టింది. అది బఫర్ జోన్ లో ఉందన్నారా ఏంటి? అది నీళ్ళ దగ్గర ఉన్నది, కొద్దిగా లుంటలో కట్టి కూడా 8-10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి లేదు, మొన్ననే వచ్చి కూలగొట్టిను. మాకు ఏది నిజంగా చెప్తున్నా, ఉన్న నీడ కూడా పోయిందండి. తినడానికి కూడా ఇబ్బంది. ఇంకా ఎట్లా సార్ ఎట్లా రెస్పాన్స్ అవుతుందో తెలియదు కానీ ఇది 2వ సారి రావడం. మరి కూలగొట్టింది కదా, మరి మీకు ఏదైనా ఆధారం చూపించాలి కదా. మరి అది లేదు. నేను పని చేస్తూనే కొంచెం వంటలు చేసి బ్రతుకుతాం మేము. ఇప్పుడు అది కూడా లేదు. ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం 5% పడిపోయింది బ్లడ్. మొన్న బ్లడ్ ఎక్కిచ్చారు, కొంచెం నడుస్తున్నాం. మరి ఇప్పుడు ఏం సహాయం అడుగుతా ఉన్నారు? మరి ఇప్పుడు నా బాబుకు న్యాయం చేయమంటున్నా. మేము ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే చాలు. మా మదరు 2 సంవత్సరాల క్రితం పని చేసినా, ఇప్పుడు దాకా బిల్లు రాలి. ఏం పనులు అంటే ఈ రోడ్డు వేసిన, రోడ్డు పైప్ లైన్ వేసిన. ఇప్పుడు అంటే కేసీఆర్ పోయి పోక ముందు
ఏ ఇయర్ ఇది? 2023-24. 23-24 అంటే ఇదే కదా? 23-24. అవును, 23 అంటే 23 డిసెంబర్ కాదు, 22 డిసెంబర్ కదా వచ్చింది. అవును. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసింది. లేదు, కేసీఆర్ ప్రభుత్వంలో వేసినాం స్టార్టింగ్ లాస్ట్ లో. అప్పటి నుంచి ఇప్పుడు బిల్లు పంపించారు కానీ ఇంత రాలేదు. మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు? మరి మాకు మా ఇంట్లో మ్యారేజ్ ఉంది కానీ బిల్లు అంటే ఇక పోనీ అంటే 3-4 సార్లు ఇచ్చాము. ఇచ్చినా కావట్లే పని. ఎంత బిల్ ఎంత? ఈ 30,79,000. 30,79,000. మరి ఏమన్నా అధికారులు ఏమంటున్నారు? అధికారులు 3-4 సార్లు ఇచ్చాను, 4 సార్లు ఇచ్చాను. ఇంతవరకు ఏమాత్రం చేయట్లేదు. వస్తుంది పోనీ చెప్తారు. పోతే మాది ఖమ్మం, పంగిడి విలేజ్. అంటే ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు. 4 సార్లు ఇచ్చాను ఇదే బిల్లు మీద. ఇంతవరకు అసలు దీని గురించి ఏమాత్రం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వచ్చినప్పుడు ఇదే చెప్పుడు పంపిడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ లోపల పోనీయట్లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ లోపల పంపించట్లేదు, మిమ్మల్ని పంపి పట్టి కలుస్తా. నా ఇంట్లో మ్యారేజ్ ఉంది, పంపించాలి కదా. ఇప్పుడు లోపలికి పంపుడు సమస్య తీసుకోవాలి కదా. అంటే ప్రజావాణిలో తీసుకుంటారులే కానీ అక్కడ పోయి పట్టి కలిపి సమస్య కదా అది. సమస్య కలవనియట్లేదు. ఇక్కడ పోలీసులే ఆపుతుంది. అట్లా కదా, సమస్య కదా. సమస్య మీరు అర్జీ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, అర్జీ పెట్టుకోండి నేను చెప్తారులే కానీ లోపల పోయి కలవడానికి వెళ్ళలేదంటారు. ఇట్లాంటి అర్జీ ఇంతకుముందు పెట్టాము, అయినా రాలే. మరి ఇప్పుడు కూడా తీసుకోవాలి కదా, వీళ్ళు అర్జీ తీసుకోవాలి కదా. వీళ్ళందరూ అంతే కదా. అదే కానీ పోనీయట్లేదు. మరి మీరేం చెప్తా ఉన్నారు? మరి ఏం బిల్లు కావాలి మాకు, ఈ వారం 10 రోజులు బిల్లు కావాలి. నాకు మా ఇంట్లో ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. 2 సంవత్సరాలు ఆగావు కాబట్టి మా పరిస్థితి బాగాలేదు. నేను ఎస్టీ లంబాడి, నేను విలేజ్ లో నాకు 30 లక్షల రూపాయలు ఆగినాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. మరి ఈ ప్రభుత్వం అయినా క్లియర్ చేయాలి కదా. మరి కొత్త ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయట్లేదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయట్లేదు అసలు. కనీసం ఇంతకుముందు హరీష్ రావు ఉన్నప్పుడే లోపల అక్కడ దాకా పోయేది. ఇప్పుడు అక్కడ దాకా వేయడం అవతలనే ఆపుతాం. ఇది వరకు కొంచెం లోపలికి వెళ్ళేది. లోపల కూడా సమీక్ష అంటే వాళ్ళ దగ్గర కోకోపేట ఉన్నప్పుడు పోయి మాట్లాడేది ఉంటే చేసేది. ఇక్కడ రోడ్డు మీదనే ఆపుతుంది. మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం? మంచి పద్ధతి కాదు, మంచి వ్యవహారం కాదు. ఇది 2 సంవత్సరం నుంచి ఆగినాం కాబట్టి మాకు బిల్లు మాత్రం కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం సర్పంచులు అందరి పరిస్థితి ఇట్లానే ఉంది. సర్పంచులను ఈ చిన్న మేము కాంట్రాక్ట్ దగ్గర ఉంది. ఇక అందరి పరిస్థితి అంతే. ఏదైనా ఇది క్లియర్ చేయాలని అంతే.